హాయ్ అండి. వెల్కమ్ టు మనకి టాంటెక్స్ వారి గాన సుధా మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం. నా పేరు పరిమళ. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతను. అలాగే మనకి సమయం 5 గంటలైపోయింది అంటే ఆదివారం 5 గంటలైపోయిందంటే మనము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే సమయం కూడా అయిపోయినట్టు అనమాట. సో వింటున్నారు కదా, ఇంతసేపు మీరు ఇన్ని రకాల ప్రోగ్రాంలు వినుకుంటూ వచ్చారు. ఈసారి మన తెలుగులో మనము మళ్ళీ యాత్రకి, అంటే మన జ్యోతిర్లింగాల యాత్రకి బయలుదేరదాము. మీకు తెలుసు కదా, మరి మన షో మొదలయ్యింది అంటే మన జ్యోతిర్లింగాల యాత్ర గురించి అని. వెల్, ఈరోజు సండే, మే అప్పుడే మేలోకి వెళ్ళిపోయాను. అసలు మే రాను కూడా రాలేదు, ఇంకా నేను మేలోకి వెళ్ళిపోయాను అన్న టైప్లో అయిపోయిందనమాట. సో ఈరోజు సండే మనకి ఏప్రిల్ 19 అనమాట. చాలా ఎంతో రకాలుగా మనము జనవరి వచ్చింది అనంటే మనము సమయము లేటుగా అవుతుందని అనుకుంటుంటాము, కానీ యు నెవర్ నో హౌ ఫాస్ట్ టైమ్ యాక్చువల్లీ గోస్ బై. సో అది సంగతి. మరి ఈరోజు మనము జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుందాము. మీకు అందరికీ తెలుసు కదా, మనము ఇది 4వ ఎపిసోడ్ జ్యోతిర్లింగం గురించి. సో మరి మీరు ఏ ప్రదేశాలకి, ఏ జ్యోతిర్లింగాలకి వెళ్ళారు అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఒకవేళ ఏదైనా జ్యోతిర్లింగాలకి వెళ్ళాలనుకుంటే తెలియపరచడానికే ఈ కార్యక్రమం అన్నమాట. మనము ఏ ప్రదేశాలు, ఎక్కడెక్కడ మహిమల తగ్గ కథలు ఇవి ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాము. మనం సోమనాథ్ గురించి మాట్లాడుకున్నాము, మరి మల్లికార్జున జ్యోతిర్లింగం గురించి మాట్లాడుకున్నాము. మరి ఈరోజు మనము ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి మాట్లాడుకుందాము. ఎన్నో 12 జ్యోతిర్లింగాలు అని అంటారు. ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలలో అన్నీ ముఖ్యమైనవి స్వయంభూ జ్యోతిర్లింగాలు అన్నమాట. ఎవరో స్థాపించినవి కాదు, ఎవరో స్థాపించలేదు కాబట్టి మనకి వాటి గురించి ఇంతగా ఆలోచించి చర్చించుకోవడానికి సమయం వస్తుందన్నమాట. సో ఈరోజు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి మాట్లాడుకుంటే అఫ్కోర్స్ శివుడు గురించి, శివుడు మహిమల గురించి అని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారి నెమరు వేసుకుందామా? మనము ద్వాదశ జ్యోతిర్లింగాల లోపల ఓంకారేశ్వర గుడి ఏ ప్రదేశానికి చెందిందని. ఇది మధ్యప్రదేశ్లో నర్మదా నది తట్టున ఉండే జ్యోతిర్లింగం అన్నమాట. అంటే మధ్యప్రదేశ్లో ఖాండ్వా డిస్ట్రిక్ట్ అని ఉంది. ఆ ఖాండ్వా డిస్ట్రిక్ట్లో మందాతా ఐలాండ్ అన్న ఒక ఐలాండ్ ఉందన్నమాట. ఆ ఐలాండ్ పక్కకు ప్రవహించే నర్మదా నది దగ్గర ఉండే జ్యోతిర్లింగమే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. మరి ఈ జ్యోతిర్లింగానికి ఐలాండ్కి సంబంధం ఏంటి, పేరుకి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. ప్రతి ఒక్క స్థలానికి, స్థల పురాణానికి ఒక విశిష్టతతో కూడిన నామకరణం ఉంటుందన్నమాట. ఏదో తోచింది కదా అని ఎవరో దానికి నామకరణం చేయరు. దానికి ఏదో ఒక పురాణ కథ ఉంటేనే దానికి స్థలానికి, ఆ స్థల ప్రతిష్టకు మన పేరు వస్తుందన్నమాట. అలాగే ఈ మందాటా ఐలాండ్ ఒక ఓం అన్న శబ్దంతో కూడిన అక్షరం లాగా ఉంటుందన్నమాట. సో ఆ నర్మదా నది ఒడ్డున ఖాండ్వా డిస్ట్రిక్ట్లో మధ్యప్రదేశ్లో మందాటా ఐలాండ్కి ఓం అన్న రూపంతో కూడిన
ప్రదేశంలాగా ఉంటుంది కాబట్టి దీన్ని ఓంకారేశ్వర గుడి అని చెప్పారనమాట. కానీ ఆ గుడి లోపలికి వెళితే గుడి లోపల విగ్రహం మాత్రము 2 భాగాలుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకటేమో కొంచెం ఎత్తైన లాగా ఉంటుంది, దానికి ఓంకారేశ్వర్ అని పేరు పెట్టారు. ఎందుకు? ఆ నర్మదా నది ఒడ్డున ఉన్న ఆ స్థలంకి షేప్ లాగా ఉంది కాబట్టి ఓం అని పెట్టారనమాట. అలాగే ఆ నదికి క్రాస్గా నడుస్తూ వెళ్తున్న ఇంకొనో లింగం కూడా ఉంది. దాన్ని మామలేశ్వర్ లింగం అని కూడా అంటారు. అంటే ఈ ఓంకారేశ్వర గుడిలో మన జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం 4వది. ఆ 4 జ్యోతిర్లింగంలో 2 భాగాలుగా ఓంకారేశ్వర శివుని తలుచుకుంటారనమాట. ఓంకారేశ్వర్ కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. చెరువు దగ్గర ఉండే ప్రదేశము, నది ఒడ్డు ప్రదేశం దగ్గర ఉన్నదాన్ని మామలేశ్వర్ అని కూడా అంటారు. ప్రయాణికులు వెళ్ళేటప్పుడు ఈ రెండింటిని దర్శించుకుంటారనమాట. ఒక్క ఓంకారేశ్వరిని దర్శించుకొని రావడం కాకుండా ఈ రెండింటిని దర్శించుకుంటూ ఉంటారు. మొత్తానికి చెప్పాల్సింది ఏంటి అంటే, పెద్ద సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అంటే, ఆ ఓం అనే లిఖిత షేప్లో ఉన్న ఐలాండే ఒక అపురూపం. అంటే ఓంకారోచ్చన చేయడమే కాకుండా కన్ను విందులకు కూడా ఓంకారేశ్వరుడు కనిపించేలాగా ఉంటారన్నమాట. కానీ ఈ 2 గుళ్ళల్లో మామలేశ్వర్ని అమరేశ్వర్ అని కూడా అంటుంటారు. ఈ రెండిట్లలో ఓంకారేశ్వరు ముఖ్యమైన లింగం అని చెప్తుంటారు. అందుకే జ్యోతిర్లింగాల్లో అమరేశ్వర్ అని కానీ మామలేశ్వర్ అని కానీ పేరుతో ఎవ్వరూ పలకరు. ఓంకారేశ్వర్ అన్న దాన్నే అందరూ గమనిస్తారన్నమాట. ఈ 2 కూడా దక్షిణ దిశగా ఉన్న నర్మదా ఒడ్డు దగ్గర ఉంటుంది, సౌత్ పార్ట్లో అన్నమాట. జనరల్గా ఈ గుడికి వెళ్ళాలి అంటే ఏ గుళ్ళైనా కానీ పొద్దున 5 గంటల నుంచి 9:30 దాకా, లేకపోతే రాత్రి 10 గంటల దాకా రోజు పూజలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సోమవారం రోజు, ఏదన్నా ముఖ్యమైన పండుగల రోజు, శివరాత్రి ఇలా ఉంటుంటాయి కదా, ఏకాదశి, ముఖ్య ఏకాదశి ఇలాంటివన్నీ ఉంటాయి కదా శివుడికి సంబంధించిన రోజులు, పండుగలు. ఆ రోజుల్లో మాత్రం ఆ టైమింగ్స్ కొంచెము మారొచ్చు. వెళ్ళదలుచుకున్న వాళ్ళు పొద్దున 5ంటికి దర్శనానికి వెళ్ళి దర్శించుకోవచ్చు. ఎంత పొద్దునంటే స్టార్టింగ్ ఫ్రమ్ 5 AM అన్నమాట. రాత్రి 10 దాకా ఆ శంకరుడు మన పూజలను అందుకుంటూ మనం చెప్పే బాధలు, బోధలు, సమస్యలు, సంతోష వార్తలు, మనం కోరుకునే పిచ్చి పనులు, మంచి పనులు, మన బోడు వినడానికి రెడీగా ఉంటారనమాట. పొద్దున 5 గంటల నుంచి సాయంత్రము రాత్రి 10 దాకా. మరి ఎప్పుడెప్పుడు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించవచ్చు అంటే, ప్రతి ఒక్క స్థలానికి ఆ ప్రదేశ వాతావరణం బట్టి మన ప్రయాణికులు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళకూడదు అని నిర్ణయించబడి ఉంటుంది. అలాగే ఈ జ్యోతిర్లింగము మధ్యప్రదేశ్లో ఉంది కాబట్టి అక్టోబర్ నుంచి మార్చి దాకా ప్లెజెంట్ వెదర్ అని చెప్తుంటారనమాట. సో వెళ్ళేవాళ్ళు అక్టోబర్ మాసం నుంచి మన
అంటే ఫాల్ నుంచి స్ప్రింగ్ దాకా మన మార్చ్ వరకు వెళ్ళొచ్చు. అప్పుడు వెదర్ చాలా బాగుంటుందంటారు. గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటి అంటే, దర్శనానికి ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినా కానీ దర్శనం చేయడము అంటే చాలా ఈజీ అని అనుకుంటారు. కానీ అక్కడ జనాల భక్తి చూసి కానీ, ఆ సందడి చూసి కానీ మనకి ఎక్కడో ఒక చోట ఈ లైన్లు కొంచెం తక్కువ ఉంటే బాగుండు, మనం ఎంత తొందరగా దర్శనం చేసుకుంటే అంత బాగుండు అని తలపులు కూడా ఉంటాయి కదా. అందుకే శీఘ్ర దర్శనం అని ఒకటి ఉంటుందన్నమాట. మన శివుడికి జనరల్ క్యూ ఉంటుంది. అందరూ జనాభా అందరూ ఆ క్యూలో నిల్చుంటారు. ఆ క్యూలో నిల్చుంటే ఆ లైన్ ఎంత తొందరగా వెళితే అంత తొందరగా మన దర్శనం అన్నమాట. ఆ లైన్ ఎంత పెద్దగా ఉంటే మన దర్శనానికి కూడా, ఆ శివుడు దర్శించుకోవడానికి కూడా మనకి అంత ఆలస్యం అవుతూ ఉంటుంది. అది ఫ్రీ దర్శనము. అంటే ఏ ఫీజ్ కానీ, ఏ నాణ్యాలు కానీ కట్టకుండా మనము పుక్కటిగా ఉచితంగా చేసుకునే దర్శనము. కొంచెం ఆ లైన్ తగ్గాలి, తొందరగా వెళ్ళాలి అంటే, దానికి కంపేరిటివ్గా కొంచెం తొందరగా వెళ్ళాలి అని అంటే కొంచెం దక్షిణలాగా అక్కడ ఇస్తే మనకి తప్పకుండా కొంచెం దర్శనం కొద్ది తొందరగా అవుతుంది. దాన్ని శీఘ్ర దర్శనం అంటారనమాట. దానికి 300 రూపాయల నమోదు చెల్లించితే మీరు శీఘ్ర దర్శనం చేసుకోవచ్చు. అలాగే పూజలు చేసుకోవాలని అనుకుంటే చాలా మట్టుకు ఇక్కడ పూజలు చేయండి, ఇంత కట్టండి, అంత కట్టండి అంటారు. మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంటాం కదా. అలా కాకుండా ఆన్లైన్ పైన అభిషేకం కానీ, మహామృత్యుంజయ జపం కానీ అలాంటివన్నీ కూడా శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఒఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు బుక్ చేసుకొని, ఆన్లైన్ బుక్ చేసుకొని వెళ్ళవచ్చు. ఆ కన్ఫ్యూజన్ అంతా ఉండకుండా. మరి మా శివుడికి మధ్యలో నంది ఉన్నట్టు, గుడికి మధ్యలో పూజారులు ఉన్నట్టు, అలాగే మనకి ప్రయాణికుల మధ్య, ఆ దేవుడి మధ్యలో కూడా పూజారులు, పండితులు ఉంటారన్నమాట. వాళ్ళు మనకి ఒక మిడిల్ మ్యాన్ లాగా కాకుండా ఏదో పండితులమని చెప్పి మనకి అడ్వైజ్ ఇవ్వడానికి, మనకి సలహా ఇవ్వడానికి, దర్శనం తొందరగా చేయిస్తామంటూ వెంట పడుతూ మన బాగోగులు చూస్తాము అనుకుంటూ వస్తారు. అలాంటివన్నీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎవరైనా కానీ ఒఫీషియల్ గుడి, ఓంకారేశ్వరి గుడి ఒఫీషియల్ ప్రీస్టులు కానీ, పూజారులు కానీ, పండితులు కానీ వాళ్ళ అవుట్ సైడర్స్ అని అనుకోవచ్చు. అంటే వాళ్ళు అన్అఫీషియల్ అని అనుకోవచ్చు. వాళ్ళు 300 బదులు 3000 అడగవచ్చు. అలాంటి ట్రాప్లలో పడకుండా వాటిని అవాయిడ్ చేయడము మంచిదన్నమాట. సో మరి ఈ జ్యోతిర్లింగానికి ఎలా వెళ్ళాలి? ఎన్నో చోట్ల నుంచి మనము ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలంటే కొంచెం తెలిసి ఉండాలి కదా. అక్కడ జ్యోతిర్లింగంలో నర్మదా రివర్ దగ్గరికి, నర్మదా ఒడ్డు దగ్గరికి, నది దగ్గరికి చేరుకున్న తర్వాత ఒక జూలా లాంటి బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. దాన్ని సస్పెన్షన్ బ్రిడ్జ్ అని కూడా అనొచ్చు మీరు, ఒకవేళ ఇంగ్లీష్లో కావాలి అంటే. జూలా లాంటి బ్రిడ్జ్ ఉంటుంది. ఆ జూలా లాంటి బ్రిడ్జ్ కానీ మించి వెళ్ళడం కానీ పాదనడకతోటి, లేకపోతే బోట్లోనైనా కానీ నర్మదా నదిని దాటి మీరు గుడి దాకా వెళ్ళొచ్చు. సరేనా? గుడి దాకా వెళ్ళొచ్చు. మరి గుడేనా అక్కడ ఉండేది, మిగతావేవి లేదా అని అంటే తప్పకుండా ఉన్నాయి. చాలా చూడవచ్చు మీరు. గోవింద భాగవత్పాద కేవ్స్, గుహలు ఉన్నాయి అక్కడ. అలా మనకి కాశీలో గంగా హారతి ఎలా జరుపుతారో నర్మదా హారతి అని కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. కాశీలో ఘాట్లు ఎలా ఉంటాయో
ఇక్కడ కూడా ఘాట్లు ఉంటాయి. నర్మదా ఆరతి ఆ ఘాట్ల దగ్గరనే జరుగుతాయి అన్నమాట. అలాగే మమలేశ్వర్ అంటే అమరేశ్వర్ గుడి కూడా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు జ్యోతిర్లింగంలో, ఈ జ్యోతిర్లింగ ప్రదేశంలో ఒక్క ఓంకారేశ్వరి గుడే కాకుండా మామలేశ్వర్, అమరేశ్వర్ అన్న గుడి కూడా ఉంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సదుపాయాలు ఎక్కడ ఉండాలి అని అంటే, ట్రస్ట్ వారు నడిపిస్తున్న ధర్మశాలలు ఉన్నాయన్నమాట. ధర్మశాలల్లో ఉండొచ్చు, లేకపోతే ప్రైవేట్ ధర్మశాలల్లో ఉండలేను, అక్కడ సదుపాయం ఎలా ఉంటుందో అని మీకు అనుమానంగా ఉంటే మీరు ప్రైవేట్ హోటల్స్ కూడా ఉంటాయి. ఆ ప్రైవేట్ హోటల్స్లో కూడా మీరు వెళ్ళి ఉండొచ్చు అన్నమాట. ఒకవేళ పీక్ సీజన్ కనుక ఉండి చాలా పండుగలు, ఫెస్టివల్స్ నడుస్తున్నాయి, మహాశివరాత్రి ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ముందే బుకింగ్ చేసుకోవడం మంచిది. ధర్మశాల అయినా ప్రైవేట్ హోటల్స్ అయినా కానీ ముందే బుకింగ్ చేసుకోవడం మంచిదన్నమాట. మీరు నోటీస్ చేసే ఉంటారో, ఏదన్నా గుడికి వెళ్ళండి, ఈ శివుడి గుడి అనే కాదు, ఏ ప్రదేశంలో ఏ గుడికి వెళ్ళినా కానీ మనం గుడి లోపలికి వెళ్ళగానే మనకి మొట్టమొదటిగా అనిపించేది, అబ్బా కన్నుల వెందుగా కళ్ళారా ఆ స్వామిని చూస్తున్నాము, ఆ జగదంబను చూస్తున్నాము అని చెప్పి చేతులు తీసుకుపోయి ఆ గుడి గర్భగుడిలో కానీ ఆ దేవుడి పైన చేయి పెట్టి నమస్కరించి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. అది మాత్రం ఈ గుడిలో నిషిద్ధము. శివలింగాన్ని మాత్రము ముట్టుకోకూడదు. అది చాలా అంటే చాలా నిషిద్ధం. పవిత్రంగా ఉంచుతారనమాట. ఒక్క నీళ్ళు, పూలు అంతే సమర్పించగలగచ్చు అక్కడ. అంత దాకానే ఆఫీషియల్గా పర్మిషన్ ఉందన్నమాట. దాని తప్ప శివలింగాన్ని ముట్టుకోవడం కానీ, దండం పెట్టుకోవడం కానీ, దానిపైన పాలు పోయడానికి కానీ అలాంటివి ఏవీ లేవు. అభిషేకం చేసుకున్నప్పుడు ఆ పూజారులు మీకు ఏం చెప్తారో అవి చేయండి. కానీ ఊరికే దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రము ఉత్త నీళ్ళు, పూలు తప్ప ఇంకేవి మనము అర్పించుకోలేమన్నమాట. అర్పించుకోవడం నిషిద్ధం కూడా, ఆ పవిత్రతను కాపాడడానికి. ఒకవేళ నిజంగానే లైన్లో నిల్చొని వెళ్ళాలంటే చెప్పడం మర్చిపోయాను, కనీసం ఒక 3-4 గంటలు అక్కడ లైన్లో నిల్చోడానికి పడుతుందన్నమాట దర్శనం లైన్లో. ఎస్పెషల్గా సాటర్డే, సండేస్ అయినా, మండేస్ అయినా, అంటే సోమవారం రోజైనా, లేకపోతే ముఖ్యమైన పండుగల రోజులైనా, శివుడికి సంబంధించి మన పెద్ద పెద్ద పండుగలకు సంబంధించి ఏదైనా కానీ కనీసం 3-4 గంటల దాకా క్యూలలో వెయిట్ చేయడము ఎక్స్పెక్ట్ చేయండి. పర్సనల్ ఐటమ్స్ ఏవి కూడా ఆ గుడి లోపలికి తీసుకొని వెళ్ళరాదు, ఇంక్లూడింగ్ ఫోన్, మన చార్జర్స్, అలాంటి పర్సులు ఇలాంటివి ఏవి తీసుకొని వెళ్ళరాదన్నమాట. సో మరి ఈ గుడి దర్శనం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ వెబ్సైట్ నిజంగా మన ఓంకారేశ్వర జ్యోతిర్లింగం వెబ్సైట్ కావాలి అనుకుంటే https://shriomkareshwar.org shriomkareshwar.org అనమాట. సో అలా ఓంకారేశ్వరుడిని మనము దర్శించుకోవచ్చు. మరి ఇది మందాట సిటీలో ఉంటుంది అని చెప్పాను కదా. సో మరి నెక్స్ట్ మనం ఏం చేద్దాము, ఇంకా ఈ ఓంకారేశ్వర్ గురించి ముఖ్యమైన అంశాలు మాట్లాడుకోవడానికి మనము రెడీగా ఉందామన్నమాట. అక్కడ ఫేమస్ ఆర్తి కూడా ఉంటుందన్నమాట సాయంత్రం వేళ. దాన్ని శయన్ ఆర్తి అంటారనమాట. అంటే పడుకునే ముందు జరిపే ఆరతి.
వాళ్ళు నిద్రించే ముందు, వాళ్ళని పడుకోబెట్టే ముందు శయనార్తి జరుపుతారు. కాబట్టి ఒకవేళ అక్కడికి వెళ్తే శయనార్తి మాత్రం చూడడము మర్చిపోకండి. అలాగే ఇది మనకి స్వయంభూ జ్యోతిర్లింగం అని చెప్పాను కదా. అలాగే ఇది ఎవరో అక్కడ వెళ్ళి నాటి తాపి పెట్టింది కాదు, దానంతట అదే వెలిసిన గుడి అన్నమాట. మరి ఆ కథ గురించి కూడా తెలుసుకుందాము. స్వయంభూ అంటే దానంతట అదే ఉద్భవించిన లింగం అని అర్థము. అది మన పురాణాలలో ఒకళ్ళు కార్వ్ చేసింది కాదు, వాళ్ళ చేతులతోటి నిర్మించింది కాదు, దానంతట అదే ఉద్భవించిన దాన్ని స్వయంభూ అని అనడం మొదలుపెట్టారు. మరి అది జ్యోతిర్లింగం చుట్టుప్రక్కల కూడా మీరు ఎప్పుడైనా వెళ్తే ప్రదర్శిస్తే కొండలు 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 ఉంటాయి అన్నమాట. ఆ కొండలే వింధ్యాచల్ పర్వతాలన్నమాట. ఈ ఓంకారేశ్వరి కూడా వింధ్యాచల్ పర్వతాల మధ్యలో ఉంది. పురాణాల ప్రకారం ఏం చెప్తారంటే, నారద మహాముని ఒకసారి ఈ వింధ్యాచల కొండల దగ్గరికి వెళ్ళి ఆ కొండ దేవతను, అంటే హిమాలయ దేవుడు అంటే నిజంగా ఒక తరఫున ఆలోచిస్తే పార్వతీ అమ్మవారి పితామహ అంటే తండ్రి అని అనుకోవచ్చు. ఎందుకంటే హిమగిరి వాసుడు అన్న అంటారు. లేకపోతే హిమగిరి అంటే ఆ గిరికి హిమాలయాస్కి కింగ్ అయిన పార్వతీ తండ్రి హిమాలయాస్ అన్నింటినీ రూల్ చేస్తారు కదా. సో అక్కడ వింధ్యాచల్ మౌంటైన్ అక్కడ కూడా అనుకోవచ్చు. అయితే ఈ వింధ్యాచల మనందరికీ తెలుసు కదా, నారద మహాముని ఎక్కడికి వెళ్ళినా కొంచెం పుల్లలు పెట్టి కొంచెం కొట్లాటలు పెట్టే రకం అని చెప్పి నారద మహాముని ఒకసారి వింధ్యాచల మౌంటైన్ దగ్గరికి వెళ్ళి, పర్వతం దగ్గరికి వెళ్ళి, నువ్వెంత గొప్పవాడివో మనందరికీ తెలుసు, అయినా కానీ నువ్వు మౌంట్ మేరు పర్వతంని మించి గొప్పవాడివి కాదు. ఎందుకంటే మేరు పర్వతం నీకంటే పొడుగైనది అని ఒక బాణం విసురుతాడు. అంటే ఒక మాటల బాణం విసురుతాడనమాట. అప్పుడు ఆ వింధ్యాచల పర్వతం అంటే ఒక మనిషి అనుకోండి. ఇంకా మీరు ఆ వింధ్యాచల పర్వత దేవత, నేను కూడా గొప్పవాణ్ణి కావాలి, మేరు పర్వతం అంత గొప్పవాణ్ణి కావాలి అని చెప్పి శివుడిని ఆరాధించడానికి బయలుదేరి గొప్ప తపస్సు చేస్తారు. అక్కడ శివుణ్ణి తపస్సు చేసే ముందు ఒక లింగాన్ని మట్టితోటి కట్టి, అంటే చేతులతోటి సృష్టించి అక్కడ 6 నెలలు కదలకుండా తపస్సు చేశాడనమాట. ఎవరు? మన వింధ్యాచల పర్వత దేవుడు. ఎందుకు? మేరు పర్వతం కంటే పొడుగ్గా కావాలి, అంతటి గొప్పవాణ్ణి కావాలి అని చెప్పి. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, నీ 6 నెలలు కదలకుండా అలాగే తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి అతని భక్తికి మెచ్చి 2 రూపాలుగా వెలుస్తాడు. ఎక్కడైతే వింధ్యాచల పర్వతుడు తపస్సు చేశాడో ఆ 2 ఫార్మ్స్లలో 2 ఆకారంలో వెలిసిన వాటిని ఒకదాన్ని ఓంకారేశ్వర్ అంటారు, ఇంకొనోటి మమలేశ్వర్ అంటారనమాట. ఆ ఓంకారేశ్వరు అవతారము అంటే ఆ ప్రతిబింబము
మ్, ఈ ఐలాండ్ లోపల మందాట ఐలాండ్ లోపల అక్కడనే నిలిచిపోయిందనమాట. అందుకే ఓంకారేశ్వర గుడి ఓం అన్న షేప్లో మందాట ఐలాండ్ పైన ఉంటుంది. మమలేశ్వర్ అన్న స్వరూపము, ఆకారము దక్షిణ దిక్కుగా ఉన్న నర్మదా ఒడ్డు దగ్గర, నది ఒడ్డు దగ్గర ఉండిపోయిందన్నమాట. శివుడు తనంతట తానే అక్కడ వెలిసినందుకు తన భక్తుడైన వింధ్యాచల పర్వతానికి ఆశీర్వదించడానికి శివుడు తనంతట తానే వెలిసినందుకు ఆ లింగాన్ని స్వయంభూ లింగమని అన్నారన్నమాట. మన పురాణాలు తెలుసు కదా, ప్రతిసారి ఒక్కొక్క పురాణాలలో ఒక్కొక్క కథలు చెప్తుంటారు. మరి మనము ఏ కథ వినాలి, ఏ కథ వినద్దు అన్నది పక్కకు పెడితే నెక్స్ట్ ఇంకొన పురాణాలలో వేరే కథ కూడా చెప్పారనమాట. ఒకప్పుడు మందాటగిరి రాజు మన శ్రీరామచంద్రుడి కుటుంబంకి సంబంధించింది, వాళ్ళ పరివారంకి సంబంధించింది. శ్రీరాముడికి యాన్సెస్టర్ అన్నమాట ఆ మందాట పర్వతం రాజు. అతను గొప్ప తపస్సు చేసి ఎక్కడ చేశాడు శివుడికి? ఈ ఐలాండ్ పైన, ఇప్పుడున్న ఒక ఐలాండ్ పైన గొప్ప తపస్సు చేశాడు శివుణ్ణి తలుచుకుంటూ. ఎందుకు? శివుడు తన ముందర ప్రత్యక్షంగా కావాలని, శివుని దర్శనం కావాలని, అతనితో మాట్లాడాలని. అప్పుడు శివుడు అతని తపస్సుకు మెచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యారు. అయిన తర్వాత ఏమని కోరాడు మందాట పర్వతుడు అంటే, రాజు అంటే, ఎల్లప్పుడూ శివుడు ఈ ఐలాండ్ ఏమంటారు తెలుగులో? మీరే చెప్పాలి. ఈ ఐలాండ్ పైన ఇంకా శాశ్వతంగా ఇక్కడే నిలిచిపోండి, మన జనాలని, మన మానవులను రక్షిస్తూ వాళ్ళని ఆశీర్వదించడానికి అని చెప్పి తపస్సు చేసి శివుణ్ణి కోరుతాడనమాట. శివుడు దానికి అంగీకరించి అక్కడ తనంతట తానే అక్కడ ఒక లింగ వేషంలో అక్కడ నిలిచిపోయి అక్కడ ఉండిపోతాడనమాట. అంటే ఒక జ్యోతిర్లింగంగా మేనిఫెస్ట్ అయ్యి అక్కడ నిలిచిపోతాడు. అందుకే ఆ ఐలాండ్కి మందాట మౌంటైన్ అంటే పర్వతం అని పేరు వచ్చింది. అసలు పోతే మందాట అన్న రాజు పేరు తీసుకొని మందాట పర్వతం అని పేరు వచ్చిందనమాట. సో కథ బాగుంది కదా, మరి మీ అభిప్రాయాలు ఏంటి? ఈ కథలు విన్న తర్వాత మీరే చెప్పాలి. సో ఇంతే కాకుండా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, తప్పకుండా ఒక ఓంకారేశ్వరి గుడే కాకుండా అమలేశ్వర్ అంటే మమలేశ్వర్ జ్యోతిర్లింగాన్ని కూడా ప్రదర్శించి తప్పకుండా రండి అన్నమాట. ఈ పురాణ కథలే కాకుండా ఓంకారేశ్వర్ గుళ్ళో ఒక రిచువల్స్గా ఒక మోడర్న్ మల్టీ లేయర్డ్ ఒక పిలిగ్రిమేజ్ డెస్టినేషన్ అని కూడా చెప్పచ్చు అన్నమాట. అక్కడ మోస్ట్ చమత్కారమైన మిస్టికల్ ట్రెడిషన్ అక్కడ ఏముంటుంది అని అంటే శయన ఆరతి ఉంటుంది. అది రాత్రి 9 గంటల నుంచి 9:30 దాకా అరగంట సేపు ఉంటుందన్నమాట. ఆ శయన ఆరతి ఎందుకు చేస్తారంటే అక్కడ ఒక నమ్మకం. ఏ నమ్మకము? జనాల నమ్మకము
ఇక్కడ శివుడు పార్వతీ అమ్మవారు అంటే తల్లిదండ్రులు ఇద్దరూ అక్కడ గుళ్ళో ప్రతి రాత్రి వచ్చి పడుకుంటారు అన్న నమ్మకం అన్నమాట అక్కడ జనాలకి. అంటే శివుడు ఎక్కడెక్కడ ఉన్నా కానీ రాత్రి పూట పడుకునే సమయంలో శివపార్వతులు ఇద్దరు వచ్చి ఆ ఓంకారేశ్వరి గుళ్ళో నిద్రిస్తారు అని చాలామంది అక్కడి వాళ్ళ నమ్మకం అన్నమాట. అందుకే ప్రతి సాయంత్రము అక్కడ ఉన్న పూజారులు ఒక వెండి మంచం తీసుకొచ్చి దాన్ని జూలలాగా పెట్టి అక్కడ బోర్డ్ గేమ్ ఆడతారు. అంటే చౌపాద్ అంటే ఒకప్పుడు పచ్చీస్ అని అంటారు కదా, అంటే డైస్ ఆట ఆడతాం కదా, పచ్చీస్ ఆడతారనమాట మన గర్భగుడి లోపల పడుకునే ముందు. సో ప్రతి సాయంత్రం వచ్చి అక్కడ పూజారులు గర్భగుడి లోపల పచ్చీసాట ఆడతారు. ఎక్కడ ఆ శివుడి వెండి జూలని కానీ మంచంని కానీ తయారు చేసి సమకూర్చి సెటప్ చేసి అక్కడ బోర్డు గేమ్ ఆడతారు. జనాల అక్కడ ఉన్న మిస్టరీ ఏంటి అని అంటే, చాలామంది నమ్మకం ప్రకారం అక్కడ లోకల్స్ ఏమనుకుంటారంటే, పొద్దున లేచిన తర్వాత ఆ గుడి తలుపులు పొద్దున ఓపెన్ చేస్తే తెరిస్తే ఎక్కడైతే పూజారులు పచ్చీస్ ఆ డైస్ ఆడి పెట్టారో అక్కడ పచ్చీస్ ఇప్పుడు మనము ఎక్కడైతే వస్తువులు పెడతామో మనకి గుర్తుంటుంది, ఎక్కడ పెట్టామో గుర్తుంటుంది, ఎలా పెట్టామో గుర్తుంటుంది, ఏ విధంగా పెట్టామన్నది గుర్తుంటుంది కదా. ప్రతిరోజు మాత్రం పొద్దున లేస్తే పూజారులు పెట్టిన దగ్గర పచ్చీస్ ఉండకుండా వేరే చోట ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక వస్తువు ముందర మంచం పక్కకు పచ్చీస్ ఉండే అనుకోండి, ఆ వెండి మంచం పక్కకు పచ్చీస్ ఉండే అనుకోండి, పొద్దున్న లేచిన తర్వాత వెండి మంచం పక్కకు కాకుండా వేరే జగాలో పచ్చీస్ ఉండేది. మరి తలుపులన్నీ మూసి ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరి పచ్చీస్ ఎవరు ఆడారు? అక్కడ పూజారులు లేరు, భక్తులు లేరు, దర్శనాలు లేవు, గుడి గంటలన్నీ మోగాయి, గుడి దర్వాజలన్నీ బంద్ అయిపోయాయి, మరి లోపల ఎవ్వరు లేరు. శివపార్వతులు ఇద్దరూ వచ్చి అక్కడ పడుకుంటారు ప్రతిరోజు రాత్రి అని విన్నాము. మరి ఎవరు ఆడినట్టు అక్కడ పచ్చీసు అంటే నేను చెప్పనవసరం లేదు కదా. నమ్మకం ఏంటి అంటే అక్కడ దేవుళ్ళు అంటే శివపార్వతులు ఇద్దరు రాత్రిపూట అక్కడ బోర్డు గేమ్ ఆడుకొని పచ్చీస్ ఆ రాత్రిపూట ఆడి పడుకుంటారు అన్న నమ్మకం అన్నమాట. విచిత్రంగా లేదా? ఎంత ఒక అంటే ఎవరు పెట్టలేదు, అక్కడ ఎవరు ఆడడం చూడలేదు, ఏమీ లేదు, కానీ అక్కడ మాత్రం దేవుళ్ళు పచ్చీస్ ఆడతారు. అది ఇంకొనో విధంగా వాళ్ళకి ప్రూఫ్ అన్నమాట అక్కడ శివపార్వతులు ప్రతిరోజు వచ్చి పడుకుంటారని. అలాగే ఓంకారేశ్వర గుళ్ళో ఎన్నో ప్రాచీన కథలు ఉన్నాయి. అక్కడనే ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో మిరకల్స్ జరిగాయి. అవన్నీ కూడా వచ్చిపోయే యాత్రికులని ఆకర్షిస్తూ ఆనందిస్తూ వాళ్ళని ఆశ్చర్యంలో ముంచేస్తుందన్నమాట. మనము ఇప్పుడు చూస్తున్న వింధ్యాచలం పర్వతము ఒకప్పుడు చాలా అంబిషియస్గా ఉండే. అంటే అంబిషియస్ అంటే ఏదో సాధించాలి, ఒక అగ్రెసివ్గా నేనే గొప్పవాడిని కావాలి, ఏదో చాలా అంబిషియస్గా ఉండే అన్నమాట. ఆ అంబిషియస్ తపనతోటే తనకి ఆ అహంకారం అని అనలేము మనము, కానీ మేరు పర్వతం కంటే కూడా గొప్పగా వెలగాలి అనే కోరిక పుట్టింది. చెప్పాను కదా శివుడికి తపస్సు చేశారు, శివుడు ప్రత్యక్షమయ్యారు అని. మరి శివుడు అక్కడ వెలియడమే కాకుండా ఎక్కడైతే శివుడు
స్వయంభూ అయ్యారో అక్కడ వెలవడమే కాకుండా మరి ఏదన్నా ఒక తపస్సు ఫలానికి ఆశీర్వాదము ఇవ్వాలి కదా. మరి ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు కదా మన వింధ్యాచల పర్వతంకి. మేరు పర్వతం కంటే మించిపోవాలి అన్న కోరిక ఉండే కదా. అప్పుడు శివుడు వింధ్యాచల పర్వతానికి ఒక వరం ఇస్తారనమాట. ఏం వరం అనంటే, నువ్వు ఎంత కావాలనుకుంటే అంత ఎదగొచ్చు అని వరం ఇస్తారు. నువ్వు ఎంత ఎత్తుగా ఎదగాలంటే అంత ఎత్తుగా ఎదగొచ్చు. కానీ మనందరికీ తెలుసు కదా, ఎవరికైనా వరాలు అన్లిమిటెడ్ అన్కండిషనల్గా ఇస్తే ఎప్పుడో వచ్చి మననే అది బ్యాక్ స్టాప్ చేస్తుందని. అందుకే దేవుళ్ళకి ఇవన్నీ తెలుసు. ఎవరి బుద్ధులు ఎప్పుడు మారుతాయో కూడా వాళ్ళకి తెలుసు అనమాట. చెప్పలేం, ఎప్పుడన్నా బుద్ధి మారొచ్చు. ఈరోజు మంచిగా ఉన్నారని చెప్పి రేపు కూడా మంచిగా ఉంటారన్న నమ్మకం అస్సలు లేదు. అందుకే అంటుంటారు కదా, ధనం వచ్చిన మదం వచ్చిన అనుకుంటూ ఒక పురాణాలలో సామెతలు కూడా ఉన్నాయి కదా. అహంకారం ఎప్పుడు వస్తుందో, మన పవర్ ఉంటే కూడా అహంకారం వస్తుంది చెప్పలేము. అందుకే దేవుళ్ళు వాళ్ళ ఓన్ సేఫ్టీ కొరకు కండిషన్స్ పెట్టేదన్నమాట వరాలు ఇచ్చినప్పుడు. అలాగే ఈ వింధ్యాచల పర్వతానికి నువ్వు ఎంత అంటే అంత ఎదగొచ్చు. కానీ ఒక్క కండిషన్, ఎవరైతే ప్రయాణికులు ఈ ఐలాండ్ అంటే మందాట ఐలాండ్ కానీ, ఓంకారేశ్వర గుడి కానీ, నర్మదా నది దగ్గర ఉన్న మమలేశ్వర్ దేవాలయం కానీ, యాత్రికులు వచ్చిపోయే యాత్రికులు కానీ ఎవరన్నా పర్వాలేదు, ఈ ప్రదేశంలో ఎవరన్నా యాత్రికులు వెళ్తూ వస్తుంటే వాళ్ళని మాత్రము నువ్వు సతాయించొద్దు, అంటే కష్టపెట్టొద్దు. వాళ్ళని కష్టపెట్టనంత వరకు నువ్వు ఎదగగలుగుతావు. కష్టపెడితే మాత్రము నీకు ఆ పవర్ ఉండదు అని చెప్తారనమాట. ఓవర్ ఏ టైం చాలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఆ వింధ్యాచల పర్వతము ఎదుగుతూ మన సూర్యుడిని కూడా అడ్డుపడేలాగా ఎదిగాడనమాట. అంటే సూర్యకిరణాలు కూడా ఆ పర్వతాన్ని దాటి రాకుండా, సూర్యకిరణాలని ఇంగ్లీష్లో చెప్పాలంటే సూర్యకిరణాలని బ్లాక్ చేసే అంత దాకా ఎదిగాడనమాట. అప్పుడు మనందరికీ తెలిసినట్టు సూర్యుడు ఉదయించినప్పుడు అస్తమించినప్పుడే మనకి టైం గురించి తెలుస్తుంది కదా. టైం ప్రకారమే నడుచుకోవాలంటే ఒకప్పుడు మనలాగా ఐఫోన్లు, క్లాక్స్, డిజిటల్ క్లాక్స్, ఆ కాంపసెస్ ఇవన్నీ లేకుండే. సూర్యుడు అస్తమించడము ఉదయించడం ప్రకారము జనాలు వాళ్ళ పనులు చేసుకునేవి. అలాగే ఋషువులు కూడా, సాధువులు, ఋషువులు, దేవుళ్ళు వీళ్ళందరూ కూడా గ్రహచక్రాలన్నీ కూడా సూర్యుని పరిమితంగా, సూర్యుని ఆసనగా చేసుకొని వాటి స్థలాలలో వాటి పనులు చేసేవన్నమాట. అలాగే అగస్త్య మహాముని ఏ మహామునులైనా కానీ పొద్దున లేచిన తర్వాత సాయం సంధ్య వార్చుకుంటారు కదా, సంధ్యావందనం చేసుకుంటారు. సో వాళ్ళకి ఈ వింధ్యాచల పర్వతము సూర్యుని బ్లాక్ చేసే విధంలో ఉదయం ఎప్పుడయింది, సాయంత్రం ఎప్పుడైందో జనాలకు తెలియకుండా అయిపోవడం చేత ఋషులకు వీళ్ళకి సాయం సంధ్య ఎప్పుడయిందో తెలియకుండా అల్లకల్లోలం అయిపోయిందనమాట. అంతేకాకుండా మనందరికీ తెలుసు కదా వైటమిన్ డి అంటే ఎంత ముఖ్యమో. మన మీద సూర్యకిరణాలు పడాలి, పడితేనే మనలో ఉన్న చైతన్యం పెరిగి, మనలో ఉన్న హీట్ పెరిగి మనకి ఎనర్జీ ఇచ్చి మనం ఒక మాంసం పిండమే కాకుండా మన లోపల మన అంతర్ధానంలో కూడా ఒక అగ్ని ప్రవహించి మనము అందరము
మన నడవడికలు మనం చేసుకుంటున్నాం అన్నమాట. సూర్యకిరణం లేకపోతే మనకు ఆ పవర్ ఉండదు, ఆ లైట్ ఉండదు, ఆ ఎనర్జీ ఉండదు, మనలో ఉన్న ఆ జిజ్ఞాస కానీ, ఆ తేజస్సు కానీ, ఆ ఫైర్ కానీ ఉండదు. మనని ఎవరు ఫ్యూల్ ఉండదన్నమాట. ఫ్యూల్ లేకుండా కార్ ఎలా నడవదో, ఈ ఫ్యూల్ లేకుండా, తీక్షణమైన కిరణాలు లేకుండా మనం కూడా ఎదగలేము, నడవలేము. అందుకే వైటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళకి చాలా లెథార్జీగా, చాలా అలసిపోయినట్టుగా ఉంటారనమాట. సో అప్పుడు దేవతలందరూ వెళ్ళి అగస్త్య ముని మహా దగ్గరికి వెళ్ళి, కొంచెము ఈ పర్వతము అహంకారం వచ్చిందో ఏమో, ఎదుగుతూ సూర్య భగవాన్ని కూడా దాటుకుంటూ వెళ్ళిపోయి మనందరికీ కూడా సూర్యకిరణాలు లేకుండా చేశాడు అని అంటారు. మీ అందరికీ గుర్తు తెస్తాను. అప్పుడు శివుడు ఏమని వరం ఇచ్చాడు? నువ్వు ఎంత దాకనన్నా ఎదగొచ్చు, కానీ జనాలు, యాత్రికులకి కష్టం కానంత వరకు అని చెప్పాడు. కానీ ఇది కష్టం కలిగించినట్టే కదా. సో అప్పుడు అగస్త్య మహర్షి వెళ్ళి వింధ్యాచల పర్వతం దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. నేను దక్షిణ దిక్కుకు వెళ్తున్నాను, నేను వెళ్ళి వచ్చినంత వరకు నువ్వు వంగి నాకు దండం పెట్టిన పొజిషన్లో ఉండు అని చెప్తారు. ఎందుకు ఉంటున్నానంటే అగస్త్య మహర్షి మాముని అనమాట. ఎంత ఎదిగినా కానీ మన వింధ్యాచల పర్వతంకి మాను, మర్యాద ఇవన్నీ తెలుసు అన్నమాట. సో అక్కడ అగస్త్య మహామునిని చూడగానే అది వంగి, ఆ పర్వతం వంగి దండం పెడుతుంది. దండం పెడితే ఆ అగస్త్య మహాముని అంటాడు, అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుళ్ళకు తెలుసు అగస్త్య మహామునిని చూస్తే వింధ్యాచల పర్వతం వంగి దండం పెడుతుంది, దాంతో సూర్యకిరణాలన్నీ మన మీద పడి మనం అందరం మళ్ళీ రిజ్యూమ్ చేయొచ్చు అని తెలుసు. అందుకే అక్కడ నుంచి అగస్త్య మహర్షిని పంపిస్తారనమాట. అతన్ని చూడగానే వింధ్య పర్వతము వంగి దండం పెడుతుంది. దండం పెట్టగానే అప్పుడు అగస్త్య మహాముని, ఇదంతా ఒక గేమే కదా, అతను ఆశీర్వదిస్తాడనమాట. ఆశీర్వదించి అంటాడు, నేను నదీ స్నానానికి వెళ్తున్నాను, నేను వచ్చేదాకా నువ్వు ఇలాగే వంగి ఇదే నమ్రతతోటి, హంబుల్నెస్ తోటి దండం పెడుతూ ఇలాగే ఉండు అని చెప్పి ఆ పర్వతానికి అడుగుతాడనమాట. అప్పుడు ఆ పర్వతం అలాగే నిలిచిపోయి జనాలందరికీ కూడా సూర్యకిరణాలు పడేలాగా చేస్తుంది. సో చూశారు కదా మన దేవుళ్ళు ఎంత ఎంత గొప్ప గొప్ప ప్లాన్స్ వేస్తారో. మనకి సమయం ఇంకా 15 నిమిషాలే ఉంది. మీరు వింటున్నారు ఉత్తర టెక్సస్ సమర్పిస్తున్న గానసుధ, మన టెంటెక్స్ రేడియో. మనము ఈరోజు 12 జ్యోతిర్లింగాల్లో 4వ ఘట్టం వింటున్నాము. అది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి. మనకి ఆ జ్యోతిర్లింగం మహిమ ఎలా వెలిసింది, అక్కడికి ఈ వెళ్ళిన తర్వాత ఏమేం చేయాలి, ఆ జ్యోతిర్లింగంకి కలిగిన పురాతనమైన కథలు, ఇవన్నీ కూడా మనము మాట్లాడుకుంటున్నాం ఈరోజు. అంతేకాకుండా మన పురాణాలలో ఈ ప్రదేశంలో ఒక యుద్ధం కూడా జరిగింది అంటారనమాట. ఇక్కడ కాస్మిక్ బ్యాటిల్స్ అనే అనొచ్చు. అవి ఎక్కడ జరిగాయి అంటే, పురాణ కథలు ఏం చెప్తాయంటే అక్కడ ఒక దేవతల మధ్య ఒక యుద్ధం జరిగింది. అది ఈ ఓంకారేశ్వర గుడికి సంబంధించిన యుద్ధమే అన్నమాట. కానీ అది గుడి ఎక్కడో భూమిపైన కాదు, ఆర్కిటెక్చర్ అంటే ఆ స్థలం
కింద అండర్నీత్ టెంపుల్ ఫౌండేషన్ కింద ఒక గొప్ప కాస్మిక్ బ్యాటిల్ ఫర్ ది యూనివర్స్ జరిగింది అని చెప్తారనమాట. మన హిందూ పురాణంలో ఆ గొప్ప యుద్ధము దేవతలు దానవుల మధ్యలో జరిగింది అని చెప్తారు. దేవతలు అంటే గాడ్స్, దానవులు అంటే డీమన్స్ అని చెప్పొచ్చు. ఎందుకు జరిగింది అని అంటే దానవులు చాలా పవర్ఫుల్ అయిపోయి చాలా శక్తివంతమైపోయి వాళ్ళు దేవతలని ఓడిస్తూ మన పృథ్వీని, మన యూనివర్స్ని, మన కాస్మిక్ లేఅవుట్ను మొత్తము తహతహలాడిస్తుండే, కేయాస్లో పెడుతుండే అనమాట. ఇంకా వాళ్ళకు తోచినట్టు చేస్తూ ఆహాకారం మచాయిస్తుండే అనమాట. అప్పుడు దేవతలందరూ, ఓడిపోయిన దేవతలందరూ, అంటే వాళ్ళు నిజంగా యుద్ధంలో ఓడిపోయారు కదా దానవులతోటి, రాక్షసులతోటి ఓడిపోయిన వాళ్ళందరూ ఆ నర్మదా నదిని దాటి అక్కడికి ఒడ్డు దగ్గరికి వెళ్ళి, నర్మదా ఒడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడ ఘోర తపస్సు చేశారు. ఎవరికి చేశారు? మన శివుడికి ఘోర తపస్సు చేసి ఏమని చేశారంటే, పాహిమాం పాహిమాం పాహిమాం, మమ్మల్ని రక్షించండి ప్రభు అనుకుంటూ ఘోర తపస్సు చేశారనమాట. అప్పుడు మళ్ళీ అక్కడ వాళ్ళ తపనను చూసి, వాళ్ళ డెస్పరేషన్ అంటారు కదా, వాళ్ళ అసమర్థత అన్నారు, వాళ్ళ డెస్పరేషన్ చూసి, వాళ్ళ ఘోర తపస్సును చూసి శివుడు అక్కడ వెలిసి ఒక ఒక తీక్షణమైన వెలుగులాగా వెలుస్తాడనమాట. శివుడి లింగ రూపంలో కాకుండా, మనుష్య రూపంలో కాకుండా, మనలాగా ఒక రూపంలో కాకుండా అక్కడ శివుడు తీక్షణమైన వెలుగుతో వెలిసి ఒక పిల్లర్ లాగా వెలిసి ఉంటాడనమాట. అందుకే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం అని కూడా పేరు వచ్చింది అని చెప్తుంటారు. అక్కడ శివుడు వెలిసి తుచ్చుగా, అంటే ఏ కష్టం లేకుండా చాలా సులువుగా అక్కడ ఉన్న రాక్షసుల మంద మొత్తాన్ని హతమార్చి చంపేసి వాళ్ళను ఓడించి మన పృథ్వీకి మొత్తము మళ్ళీ ఆ కేయాస్ నుంచి బ్యాలెన్స్ తీసుకొచ్చి అక్కడ దేవతలకి వరం ఇస్తాడనమాట. నేను ఎల్లప్పుడూ ఇదే ఐలాండ్లో ఫర్ ఎవర్, అంటే ఎల్లప్పుడూ వెలిసి ఉంటాను, స్వయంభూగా ఇక్కడ ఎక్కడెక్కడ ఈ ప్రదేశంలో ఇక్కడ అత్యాచారం జరిగితే అక్కడ అత్యాచారం నుంచి నా భక్తులను, మంచి వాళ్ళని, దేవుళ్ళని అందరినీ రక్షిస్తాను అని చెప్పి ఇక్కడ ఉండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి వెలుస్తాడు. ఎందుకు అనంటే అక్కడ దేవుళ్ళు ఏం కోరారు? పాహిమాం పాహిమాం, మమ్మల్ని రక్షించండి అని కోరారు కదా, అలాగే రక్షించడానికే అక్కడ వెలిసిపోతారు. అందుకే ఇక్కడ జ్యోతిర్లింగం అని కూడా, జ్యోతితో వెలిగింది కాబట్టి జ్యోతిర్లింగం అని కూడా, ఓంకారేశ్వరుడు అక్కడ వెలిసాడు కాబట్టి జ్యోతిర్లింగం అని కూడా చెప్తుంటాడనమాట. ఇక్కడ ఒక ఫిజికల్గా నర్మదా నదే కాకుండా ఆ నర్మదా నది లోపల రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు, చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏదో రాళ్ళు కాదు, అవి నిజమైన దేవుళ్ళు రాళ్ల రూపంలో అక్కడ ఉన్నారని కూడా అంటారు. ఆ నర్మదా నది అమ్మవారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు. ఆ నర్మదా నదిలో ఉన్న రాళ్ళన్నీ కూడా ఒక దేవుళ్ళు అని ఒక నమ్మకంతో అక్కడి వాళ్ళు నమ్ముతారనమాట. అయితే ఆ
నది ఒడ్డున మనం నడుచుకుంటూ వెళ్తే ఎంతో వేల కొలది స్మూత్గా గుడ్డు ఆకారం లాగా, అంటే ఎగ్ షేప్డ్ గుడ్డు, ఓవల్ షేప్లో ఉన్నట్టు గుడ్డు ఆకారంలో ఉండే రాళ్ళు స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఆ నదీ ధార పొడవున, ఆ రివర్ బ్యాంక్ పొడవున, నది ఒడ్డు దగ్గరన వాటిని బాణలింగాస్ అని అంటారు. ఆ స్మూత్గా ఎగ్ షేప్డ్ ఉన్న స్టోన్స్ని బాణలింగాస్ అంటారు. అది నర్మదా రివర్ బ్యాంక్స్ దగ్గర ఉంటాయి. ఆ నర్మదా నదిని అమ్మవారిలాగా కొలిచి ఆ రాళ్ళని జనాలు మిస్టీరియస్ రాతులు అని కూడా అంటారు. అక్కడ ఎందుకు అంటే అక్కడ పరమశివుడు ఒకప్పుడు నర్మదా నదికి ప్రతి ఒక్క రాళ్ళల్లో నేను వెలిసి ఉంటాను అని వరమిస్తాడనమాట. అందుకే నర్మదా నది ఒడ్డు ఉన్న ప్రతి ఒక్క రాళ్ళు లింగం షేప్, అంటే ఒక ఎగ్ షేప్ లో ఎన్నో రాళ్ళు ఉంటాయి. వాటి నర్మదా ఆ రివర్ ఒడ్డున దగ్గర నేను ఒక బెడ్ లాగా ఫార్మ్ అవుతానని చెప్పి అక్కడ శివుడు వరమిస్తారు. ఈ రాళ్ళు న్యాచురల్గా టంబుల్డ్ అండ్ పాలిష్డ్గా ఒక యునీక్ ఫ్లోలో ఉంటాయి అన్నమాట. నర్మదా రివర్ దగ్గర చూస్తే ఆ నదితో నీళ్ళతో దాన్ని స్నానం చేసిన ఒక పాలిష్డ్ కలర్, ఒక మిస్టీరియస్గా ఉంటుందన్నమాట. మన దేవుళ్ళ విగ్రహాలు లాగా కాకుండా ఈ బాణలింగాలకి, ఇప్పుడు మన దేవుడి విగ్రహాలు పెట్టాలంటే దానికి ప్రాణ ప్రతిష్టాపన చేయాలి కదా, అంటే అందులో ఒక లైఫ్ ఇన్ఫ్యూజ్ చేసి అందులో వేదాలు చదివితే అక్కడ ప్రాణం వస్తుంది ఆ రాతి బొమ్మలో. అప్పుడు మనము ఆ రాయిని దేవుడిలాగా కొలుస్తాం కదా. కానీ ఈ బాణలింగాలలో ప్రతి ఒక్క స్టోన్లో, ప్రతి ఒక్క రాళ్ళలో శివుడు నిర్మితమై ఉన్నాడు అని చెప్పాను కదా. మన రెగ్యులర్ దేవాలయంలో ఉండే విగ్రహాల్లో ప్రాణ ప్రతిష్టాపన ఎలా చేస్తామో అలా ఈ బాణలింగాలకి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి ఇటర్నల్గా, చిరకాలంగా, ఆయుష్యంగా, చిరంజీవిగా వెలిసిపోయాయి. శివుడు ఆ బాణలింగాలలో అనంతకాలం వరకు, ఫర్ ఎవర్, ఇటర్నిటీ దాకా ప్రాణలింగం లాగా వెలిసిపోయాడనమాట. అందులో అలైవ్గా, అంటే ప్రత్యక్షంగా అక్కడ నిలిచిపోయాడు. కాబట్టి చాలామంది ప్రయాణికులు అక్కడికి వచ్చి నమ్ముతారు, ఈ రాళ్ళు పెరుగుతూ వస్తున్నాయి, గతంలో ఉన్న దానికంటే దశాబ్దాల నుంచి ఈ రాళ్ల సైజు పెరుగుతూ వస్తుంది. అలాగే ఒక రాయి తీసుకొచ్చి మనం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటే అది కొన్ని ఏళ్ళు అయిపోయిన తర్వాత, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, అలా ఎన్నో డెకేడ్స్ అయిపోయిన తర్వాత అది అలా మనతో పాటు ఇలా గ్రో అవుతూ ఉంటుంది అని వాళ్ళ నమ్మకం అన్నమాట. మరి విన్నారు కదా, ఎన్నో విధాలుగా ఉన్నాయన్నమాట. మరి ఎంత చెప్పినా కానీ మనకి ఈ కథలు విన్నా కొద్దికి తనివి తీరవు. మరి ఓంకారేశ్వర్ గుడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అంటే, అది మేజర్ సిటీస్ మన మధ్యప్రదేశ్లో ఒక మేజర్ సిటీ అనే చెప్పుకోవచ్చు. ఎలా ఇండోర్ ఎలా మేజరో, ఉజ్జయిన్ ఎలా మేజరో, ఖాండ్వా ఎలా మేజరో, అలాగే ఇది కూడా మందాట కూడా ఒక వెల్ కనెక్టెడ్ ఓంకారేశ్వర్ టెంపుల్ అని కూడా, సిటీ అని కూడా చెప్పచ్చు. రోడ్డు ద్వారా వెళ్ళొచ్చు, రైల్ ద్వారా వెళ్ళొచ్చు, ఒక నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బోట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మీరు వెళ్తే కనుక ఇండోర్ అంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్
మన దేవి అహిల్యాబాద్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండోర్లో ఉందన్నమాట. ఇండోర్లోకి వెళ్ళి అక్కడి నుంచి ప్రీపెయిడ్ ట్యాక్సీ తీసుకొని మీరు ఊబర్ అన్నా ఓలా అన్నా ఏదన్నా వాడచ్చు. అక్కడి నుంచి 2.5 గంటల నుంచి 3 గంటల దాకా ప్రయాణం చేస్తే మీకు ఓంకారేశ్వర్ కూడా వస్తుంది. యూజువల్గా ట్యాక్సీ వాళ్ళు దాదాపు ఒక 1300 నుంచి 2500 దాకా చార్జ్ చేస్తారు. ఒకవేళ ట్రైన్లో వెళ్ళాలి అని అనుకుంటే ఓంకారేశ్వర్ కి కావాల్సిన డెడికేటెడ్ రైల్వే స్టేషన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. కానీ లిమిటెడ్ కనెక్టివిటీ ఉంటుంది. చూసుకొని మేజర్ రైల్వే హబ్స్ దగ్గర చూసుకొని ఎటైనా కానీ మీరు ఇందోర్ రైల్వే స్టేషన్కి రావడానికి ప్రయత్నించండి. INDB జంక్షన్ దగ్గర, లేకపోతే KNW కాన్వా జంక్షన్ దగ్గర ఏ దానికన్నా రైల్వే స్టేషన్కి వస్తే అక్కడి నుంచి మీకు 70 to 80 కిలోమీటర్ల దూరంలో ఓంకారేశ్వర గుడి ఉంటుంది. అక్కడ మేము అన్న ట్రైన్ ఉంటుంది. కాండ్వా నుంచి సానాద్వా దగ్గరికి 12 కిలోమీటర్లు టెంపుల్ దూరంలో దాకా తీసుకొని వెళ్తుంది. అక్కడి నుంచి మీరు ఆటో రిక్షా కానీ లోకల్ బస్ కానీ తీసుకొని మీరు ఫైనల్ స్ట్రెచ్ గుడి దాకా వెళ్ళొచ్చు. ఒకవేళ రోడ్ ద్వారా వెళ్తాము అనుకుంటే చాలామంది పాపులర్గా ఇండోర్ నుంచి ఒక బస్సు ఫ్రీక్వెంట్గా వెళ్తుందన్నమాట. సరస్వతి లేకపోతే నవలఖ అని 2 బస్ స్టాండ్స్ ఉన్నాయి. డైరెక్ట్ బస్సెస్ చాలా లిమిటెడ్ ఉంటాయి. చాలామంది బస్ ఎక్కి మోర్తాకా అంటే 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోర్తాకా స్టాప్ దగ్గర దిగి అక్కడి నుంచి షేర్డ్ ఆటోనన్నా ఏదన్నా ఒకటి ఆటో తీసుకొని ఓంకారేశ్వర గుడి దాకా వెళ్తారు. ఉజ్జయిని నుంచి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్ బస్ అన్నా క్యాబ్ అన్నా తీసుకొని 133 కిలోమీటర్లు జర్నీ చేస్తే మీరు 3.5 నుంచి 4.5 గంటల లోపల మీరు ఓంకారేశ్వర గుడికి చేరొచ్చు. కాండ్వా నుంచి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్ వాళ్ళ స్టేట్ అన్న ప్రైవేట్ బస్సెస్ అన్న తీసుకొని 1.5 గంటల లోపల ఓంకారేశ్వర గుడికి చేరొచ్చు. బోటు మీద వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఘాట్ దాకా వెళ్ళి ఐలాండ్ దాకా వెళ్ళిన తర్వాత నర్మదా ఐలాండ్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 150 రూపాయల నుంచి 200 దాకా పర్ పర్సన్ రైడ్ షేర్ ఉంటుంది, వెళ్ళొచ్చు. లేదు అంటే నడుచుకుంటూ వెళ్తా అంటే బ్రిడ్జ్ ఉంటుంది, జూలాపుల్ అని సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇంతకు ముందు చెప్పినట్టు ఉంటుంది. ఇద్దరు పెడెస్ట్రియల్ నడిచేటట్టు ఉంటుంది అనమాట. దానిపైన మీరు వెళ్ళి దర్శించుకోవచ్చు. అది సంగతి. ఇంతదాకా మీరు నాతో పాటు ఉండి ఓంకారేశ్వర గుడి యాత్ర చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీరు విన్నారు మన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వారు సమర్పిస్తున్న గానసుధ మన టెక్స్ రేడియో. నా పేరు పరిమళ. ప్రతి నెల మీకు ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని సంవత్సరం మీ ముందరికి తీసుకొచ్చి ఈ యాత్రా విశేషాలు చెప్తాను. వచ్చే వారం ఇదే సమయంలో కలుసుకుందాము. అంతదాకా సెలవు. బాయ్.